హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఎస్ఆర్ఎం జేఈఈ ఫేజ్ 1 ఫేజ్ 2 ఎగ్జామినేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎస్ఆర్ఎం జేఈఈ ఎగ్జామినేషన్ పోర్టల్ అనమాట. సో ఇక్కడ మీరైతే అప్లై చేయాలి, అడ్మిషన్స్ అనేవి అప్లై చేయాలి. ఎస్ఆర్ఎం జేఈఈ ఎవరైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళకనమాట ఈ అడ్మిషన్ పోర్టల్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీరు అప్లై నవ్వగానే మీకైతే పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది ఈ పోర్టల్లో మీ పేరు మీద. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మాత్రం ఏ కాలేజెస్ కంటే ఎస్ఆర్ఎం ఐఎస్టీ చెన్నై, అంటే మీకు చెన్నైలో ఏమేమంటే కేటీఆర్ క్యాంపస్, రామాపురం క్యాంపస్, ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్, గాజియాబాద్ క్యాంపస్, వడల్పాని అండ్ తిరుచుపల్లి క్యాంపస్ అనమాట. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సోన్పేట్ హర్యానా అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఆంధ్రప్రదేశ్. సో వీటికి ఎగ్జామ్ అయితే అప్లై అవుతుందన్నమాట. సో ఎగ్జామ్ ఫీ అయితే మాత్రం 1200 రూపీస్ అయితే ఉంటుంది ప్రతి ఫేజ్కి అనమాట. అండ్ టోటల్ 2 ఫేజెస్ అయితే ఉంటాయి ఎస్ఆర్ఎం జేఈ వచ్చేసరికి. సో ఇఫ్ ద క్యాండిడేట్ విషెస్ టు టేక్ ద ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్ మోర్ దాన్ వన్స్, హీ ఆర్ షీ కెన్ ఫిల్ ద రిక్వైర్డ్ అప్లికేషన్ ఫామ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ ఫేజ్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రతి ఫేజ్కి మీరు 1200 అయితే విడిగా కట్టాలన్నమాట. సపోజ్ మీరు ఫేజ్ 1 రాశారు, 1200 కట్టారు. సో ఫేజ్ 2 రాయాలన్నా కూడా మళ్ళీ 1200 కట్టాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్ఆర్ఎం వచ్చేసరికి 2 ఫేజెస్ అయితే ఉంటాయి. థర్డ్ ఫేజ్ అయితే మ్యాక్సిమం కండక్ట్ చేయరు. సో 2 ఫేజెస్ అయితే కన్ఫర్మ్ 2 ఫేజెసే ఉంటాయన్నమాట, అంతకుమించి ఎక్కువ అయితే ఉండవు అనమాట. సో ఎవరైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయాలి ఎస్ఆర్ఎం అయితే మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి కంపల్సరీ సబ్మిట్ చేయాలి, వెరిఫై అయితే చేయాలన్నమాట. సో దాని తర్వాత ఏమేమి సబ్మిట్ చేయాలంటే మీ 10th మార్క్ షీట్, రెడీ టు ఎంటర్ రిజిస్టర్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్. సో మీకు మొత్తం డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట, డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, దాని తర్వాత ఈమెయిల్ వెరిఫై చేయాలి, దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్స్ చేయాలి అండ్ పే అప్లికేషన్ ఫీ అనమాట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1200 ఉంటుంది. ప్రతి ఫేజ్కి వచ్చేసరికి మీరు 1200 కట్టాలి ఒకవేళ మీరు ఎస్ఆర్ఎం జేఈ రాయాలనుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని ఫేజెస్ అయినా రాయొచ్చు అంట. 2 ఫేజెస్లో 2 ఫేజెస్ రాయొచ్చు, ఒక ఫేజ్ అయినా రాయొచ్చు అనమాట, మీ విష్ అనమాట అది వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఎస్ఆర్ఎం జేఈ సంబంధించి. ఫేజ్ 1 వచ్చేసరికి మీకు ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్ మోడే ఉంటుంది, అంటే మీరు సెంటర్స్కి వెళ్ళి రాయక్కర్లేదు, సెంటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కాదు. సో రిమోట్ ప్రొక్టెడ్ ఆన్లైన్ మోడ్ అనమాట, అంటే ఇంట్లోనే ల్యాప్టాప్లో కూర్చొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. ఫేజ్ 1 వచ్చేసరికి 20th, 21st, 22nd ఈ 3 రోజులు అయితే ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ డెడ్ లైన్ అయితే మాత్రం 13th ఏప్రిల్తో అయిపోతుంది అనమాట. ఫేజ్ 2 చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసరికి 15th జూన్ దాకా ఉంది. అండ్ 21st, 22nd, 23rd జూన్ వచ్చేసరికి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఎస్ఆర్ఎం జేఈ ఫేసెస్ వచ్చేసరికి టైం లైన్ అనమాట. సో ఇది టోటల్ ఎస్ఆర్ఎం జేఈ అప్లికేషన్ అయితే. అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి సో 13th ఏప్రిల్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫస్ట్ ఫేజ్ 1కి అప్లికేషన్ అనమాట. సో ఎవరైతే ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్ రాయాలనుకున్నారో, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నారో కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీకైతే ఫస్ట్ ఫేజెస్లోనే మీకు స్కాలర్షిప్ అయితే ఎక్కువ ఇస్తారు, తర్వాత ఫేజెస్లో మీకు స్కాలర్షిప్ అనేది తగ్గిస్తారు. సో ఫస్ట్ ఫేజెస్లో మ్యాక్సిమం ఎక్కువ స్కాలర్షిప్స్ ఇస్తారు కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ ఫేజే రాయండి సెకండ్ ఫేజ్ కన్నా. సో ఎందుకంటే అప్పటికి మనకి మెయిన్స్ అయిపోతుంది కాబట్టి మనకి అర్థమైపోతుంది మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ఐటీ వస్తుందో రాదో. సో దాన్ని బట్టి మీరు ఫేజ్ 1 అయితే మ్యాక్సిమం అప్లై చేయండి 13th ఏప్రిల్ లోపు, ఎవరైతే మీరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో. సో ఇది ఫ్రెండ్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ కాబట్టి మ్యాక్సిమం అప్లై చేయండి ఎస్ఆర్ఎం జేఈఈ వచ్చేసరికి. ఎందుకంటే 1200 మ్యాక్సిమం అంతే మనకి. సో 1200 ఎగ్జామ్ అయితే కట్టాలి. సో ఇంటర్ తర్వాత మీరు ఖచ్చితంగా ఒక 10,000 వరకు అయితే అవుతాయి అన్ని కాలేజెస్ ఎగ్జామ్స్ అయితే మాత్రం. సో మీకు ఎన్ఐటీ వచ్చేస్తే వెల్ అండ్ గుడ్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే ఎన్ఐటీ రాలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అయితే రాయాలి కంపల్సరీ. మీరు యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటే, అంటే మీకు యూనివర్సిటీ సైడ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అయితే రాయాలి. అలా కాదు ఎంసెట్ రాద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్ ఎంసెట్ రాసుకోవచ్చు. సో ఎందుకంటే రాయండి, ఎందుకంటే ఒకవేళ లక్ బట్టి వచ్చి స్కాలర్షిప్ వస్తే చాలా మంచిది కాబట్టి ఎగ్జామ్ రాయండి మ్యాక్సిమం. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ ఎస్ఆర్ఎం జేఈ సంబంధించి డీటెయిల్స్ అయితే మాత్రం అండ్ అప్లికేషన్ పోర్టల్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.